హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ అండి. సో ప్రతిరోజు జాబ్ అప్డేట్లో భాగంగా వచ్చేసరికి ఈరోజు కూడా మన ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే ఒక జాబ్ అప్డేట్ అయితే ముందుకైతే వచ్చేసామండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోను ముందు మీరు పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే, మీకంటూ ఒక ఐడియా వచ్చిన తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. దీనిలో భాగంగా 5వ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ అప్లై చేసుకునే పోస్టులు అయితే ఉన్నాయండి. సో మెయిల్ అండ్ ఫిమేల్ అని లేదన్నమాట. అవకాశాన్ని బట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడానండి. సో ఇలాంటి పోస్టులు పడేటప్పుడు వీలైనంత వరకు అప్లై చేయండి. మీకు అది అవకాశం ఉంటే రికమెండేషన్ కూడా యూస్ చేయండి అండి. అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది ఏంటంటే కాల్ మీ ఫోర్ యాప్లో నాకైతే కాల్ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల నేనైతే లిఫ్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు నుంచి వీలైనంత వరకు మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కానీ ఏదైనా ప్రొఫెషనల్గా కానీ మీరు ఎటువంటి మొహమాటం లేకుండా అడగొచ్చండి. నాకు తెలిసినంత వరకు విషయాన్ని మీకు చెప్పడానికి అయితే చూస్తాను. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని మరైనా చెప్తానండి. ఇంకా అదేవిధంగా మరి ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే సుమారుగా 10 రకాల ఉద్యోగాలు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సో దీనిలో భాగంగా మ్యూజిక్ టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేదంటే వొకేషనల్ కౌన్సిలర్ అవ్వచ్చు, అకౌంటెంట్ పోస్టులు అవ్వచ్చు. సో ఇవన్నీ ఉన్నాయండి. సో వీటన్నిటి గురించి అంటే ఒక 2 నిమిషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సో ఈ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదండి. మనం మెరిట్ ఆధారంగా అయితే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారండి. ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటి పోస్ట్ విషయానికి వచ్చేపాటికి యోగా టీచర్ అండి. యోగా థెరపిస్ట్, లేదంటే డ్యాన్స్ మ్యూజిక్ టీచర్, లేదంటే ఆర్ట్ టీచర్ అండి. సో వీళ్ళు ఈ క్వాలిఫికేషన్ మీద మినిమం 3 సంవత్సరాలు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. హౌస్ కీపింగ్ అండి. హౌస్ కీపింగ్ పోస్ట్ విషయానికి వచ్చేపాటికి మస్ట్ అండ్ షుడ్గా తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చండి. సో క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. చౌకీదార్ విషయానికి వచ్చేపాటికి 5th క్లాస్ చదువుంటే సరిపోతుంది. బట్ సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలండి. పీర్ ఎడ్యుకేటర్ అండి. సో వీళ్ళ విషయానికి వచ్చేపాటికి వీళ్ళకి కనుక డ్రగ్కి సంబంధించిన దాంట్లో 1 year లేదా 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. సో డ్రగ్కి సంబంధించిందే కదండి, మనందరికీ తెలిసిందే కదండి. ప్రజెంట్ ఉన్న యువత అందరూ డ్రగ్కి బానిస అయిపోతున్నారు. సో దానికి సంబంధించిన పోస్ట్ అన్నమాట అండి ఇది. అదేవిధంగా అకౌంటెంట్ కమ్ క్లర్క్ అండి. మినిమం డిగ్రీ చదువు ఉండి దానితో పాటు మీకు అకౌంట్స్ మీద అదేవిధంగా కంప్యూటర్ మీద గ్రిప్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అండి, ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర పీజీడీసీ కానీ లేదా డీసీ సర్టిఫికేట్ ఉన్న ప్రిఫరెన్స్ అనేది చాలా ఇస్తారు. కౌన్సిలర్ లేదంటే సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ అండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ ఇన్ సోషల్ సైన్సెస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే సోషల్ వర్క్ కానీ సైకాలజీ చేసిన వాళ్ళు కానీ అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ప్రిఫరెన్స్ అనేది చాలా ఇస్తారు. లేకపోయినా కానీ అప్లై చేయండి అండి. మరి వార్డ్ బాయ్ విషయానికి వచ్చేపాటికి 8th క్లాస్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుందండి. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నర్స్ విషయానికి వచ్చేపాటికి ఏఎన్ఎం అనే కోర్స్ ఉంది కదండి. సో అది కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చండి. మరి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ చేసి అదేవిధంగా 3 సంవత్సరాలు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలాంటి సెక్టార్లో ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారండి. మరి డాక్టర్ విషయానికి వచ్చేపాటికి అందరికీ తెలిసిందేనండి. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఏజ్ విషయానికి వచ్చేపాటికి సో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ లేకపోయినా కానీ అప్లై చేయండి అండి. సో మినిమం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. సో ఇలాంటి సందర్భాల్లో ఈ పోస్టులు రిలీజ్ చేసినప్పుడు వీలైనంత వరకు మీ జెన్యున్గా వెళ్ళండి. ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ యూజ్ చేయండి. సో రికమెండేషన్ అంటే డబ్బులు కట్టడం అలాంటిది కాదండి. మీ అప్లికేషన్ పుష్ చేస్తారు. సో దానివల్ల మీకు అవకాశం ఉందండి, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే పర్టికులర్ వచ్చేస్తుందని చెప్పను. సో అదైతే ఉపయోగించుకోండి. మరి యోగా థెరపిస్ట్ లేదంటే డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్ టీచర్ చూసుకున్నట్లయితే శాలరీ అనేది 5,000 రూపాయలు ఉన్నారు. హౌస్ కీపింగ్ వర్క్కి 9,000 రూపాయలు, చౌకీదారికి 9,000 రూపాయలు, పీర్ ఎడ్యుకేటర్కి 10,000 రూపాయలు, అకౌంటెంట్ కమ్ క్లర్క్కి 12,000 రూపాయలు, కౌన్సిలర్కి 17,500 రూపాయలు, వార్డు బాయ్కి 13,000 రూపాయలు, నర్సుకి 15,000 రూపాయలు, వొకేషనల్ కౌన్సిలర్కి 25,000 రూపాయలు, డాక్టర్కి 60,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారండి. మరి ఈ నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ నుంచి అయితే మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయిందండి. సో దీనిలో భాగంగా డిఎస్హెచ్ హాస్పిటల్స్ అండి. సో బాపట్ల అండ్ నరసరావుపేట దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అయితే ప్రజెంట్ ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులేనండి. గవర్నమెంట్ జాబ్స్ అనేవి కాదండి. అది పర్మనెంట్ అవుతాయో లేవు అనేది సో అది మన తలరాతల మీద ఆధారపడి ఉంటుందండి. అది భవిష్యత్తులో చెప్పలేం కాబట్టి ప్రజెంట్ అయితే ఇవన్నీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులేనండి. సో ఈ పోస్టుల యొక్క ఫీ విషయానికి వచ్చేపాటికి అండ్ అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేపాటికి ఓసీ క్యాండిడేట్స్కి అయితే 300 రూపాయలు, బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపాయలు అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉందండి. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మనం అప్లై చేస్తాం కదండి. అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ తీసుకొని అదే విధంగా మన మార్క్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి మనకు ఒక కాల్ లెటర్ కానీ లేదంటే సెలక్షన్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతారనమాట. అది చూసుకొని అయితే మనం వెళ్ళవలసి అయితే ఉంటుందండి. సో అక్కడ మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదంటే ఒక పోస్ట్కి ఎక్కువ మంది అప్లై చేస్తే చిన్న బేసిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగాన్ని అయితే ఇవ్వనున్నారండి. మరి ఈ ఫీ ఎలా పే చేయాలంటే అండి, ఏదైనా యూనియన్ బ్యాంకులోకి వెళ్ళి స్క్రీన్ మీద కనబడుతున్న దగ్గర అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ఐ కోడ్ యూస్ చేసి ఫీ అయితే పే చేయొచ్చు. అలా కాదు ఓన్గా కట్టేయాలి అనుకుంటే ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది అదేవిధంగా ఐఎఫ్ఎస్ఐ కోడ్ కూడా యాడ్ చేసుకొని మీరు ఇందులో ఫీ కట్టేసి ఆ స్క్రీన్ షాట్ అంటే ఫీ పే చేసిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదండి. ఆ స్క్రీన్ షాట్ అప్లికేషన్ ఫాము, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అలా ప్రతిదీ అండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇప్పుడు అమౌంట్ పే చేశాం కదండి. సో ఈ సర్టిఫికేట్ కూడా ఈ పేపర్ కూడా అన్ని సెల్ఫ్ అటాచ్ చేసి అదేవిధంగా గెజిటెడ్ అటాచ్ చేసి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో అసలు ఇంతకీ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. సో అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికి అండి డిసిహెచ్ఎస్ గుంటూరు డిస్టిక్ అండి. సో గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి డిసిహెచ్ఎస్ హాస్పిటల్ దగ్గర అయితే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. సో ఇక్కడైతే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లై చేసుకుంటే కాబట్టి ఎండింగ్ డేట్ విషయానికి వచ్చేపాటికి 16/9/2025 సాయంత్రం 5:30 లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. అదేంటండి బాపట్ల నరసరావుపేటలో కదండి పోస్ట్ అండి, లేదంటే హెడ్ ఆఫీస్ అనేది మన గుంటూరులో ఉంది కాబట్టి సో మీకు కనుక అప్లై చేయాలంటే గుంటూరు వచ్చి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో పోస్టులు అనేవి అక్కడే ఉంటాయండి. తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకొని మనం నచ్చిన దగ్గరికి అయితే పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ అయితే యూజ్ చేయండి. సో ఈ పోస్టులన్నీ కూడా మనకి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అయితే భర్తీ చేయనున్నారండి. సో ఒకవేళ మీకు ఇంటర్వ్యూ చేసే లెక్క అయితే ఎవరైనా సరే గెజిటెడ్ ఆఫీసర్స్ హయాంలోనే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు పోస్టులు అయితే ఇవ్వనున్నారండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే Call-Me-4 యాప్ డౌన్లోడ్ చేసుకోనండి. సో మనకి యాప్కి సంబంధించిన డీటెయిల్స్ మన లాగిన్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో దానిలో వెళ్ళి మీరు నాతో అయితే డైరెక్ట్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.